హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక సమస్య ఆలస్యంగా రైలు నడుస్తూ ఉండడంతో ప్రయాణికుల ఇబ్బందులు. కాసేపట్లో ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు రెవెన్యూ వ్యవసాయ శాఖలపై కీలక సమీక్ష. మహాకుంభమేళాలో అపశృతి తొక్కిసలాటలో 50 మందికి పైగా గాయాలు. హుస్సేన్ సాగర్ ప్రమాదంపై స్పందించిన కిషన్ రెడ్డి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న కేంద్ర మంత్రి. కాసేపట్లో పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంత్రులు అధికారులతో చర్చ. మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం. జాతరకు భారీగా తరలివచ్చిన గిరిజనులు. తులసిబాబును కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. కస్టోడియల్ కేసులో 75 ప్రశ్నలు అడిగిన ఎస్పీ దామోదర్. చిత్తూరు జిల్లా గంగమాంబాపురంలో ఘర్షణ. భూ వివాదంలో పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గాలు. ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్. మైలురాయిగా నిలుస్తుంది అన్న ఇస్రో చైర్మన్ నారాయణన్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత. అరకు, చింతపల్లిలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. డైరెక్టర్ ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశం. నంద్యాలలో దారుణం. కారులో ఉన్న ప్రేమికులపై దుండగుల దాడి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం. శనివారం తూర్పుగోదావరి జిల్లాకు సీఎం చంద్రబాబు. కొవ్వూరు మండలం దొమ్మేరులో సీఎం పెన్షన్ల పంపిణీ. పద్మవిభూషణ్ నాగేశ్వరరెడ్డిని కలిసిన బండి సంజయ్. మర్యాదపూర్వక భేటీ అన్న కేంద్ర మంత్రి. అత్తామామల వేధింపులతో గైనకాలజిస్ట్ బలవన్ మరణం. నిద్ర మాత్రలు వేసుకుని డాక్టర్ ప్రణీత్ ఆత్మహత్యాయత్నం. హైదరాబాద్ గోషామహల్ పరిసరాల్లో కుంగిన రోడ్డు. బీటలు వారిన రోడ్లో కూరుకుపోయిన ట్రాక్టర్, ఆటో. రైల్వే జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయ సమావేశం. రైల్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల అభ్యర్థన. అనంతపురం జిల్లా వజ్రకరుల్లో మోటార్ దొంగలు. విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. విజయనగరంలో సిరిమానోత్సవ వైభవం. శ్రీ సంబర పోలమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు. ట్రాక్టర్పై విరిగిపడ్డ విద్యుత్ స్తంభం. 2కి తీవ్ర గాయాలు. వికారాబాద్ అగ్గనూరులో ఘటన. కశ్మీర్ నుంచి తిరుపతికి చేరుకున్న గోమాత పాదయాత్ర. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్. మౌని అమావాస్యతో కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. అమృత స్నానం కోసం ఎగబడ్డంతో ఘటన. ప్రధాని ఆరా. వరుణ్ చక్రవర్తి వరల్డ్ రికార్డ్. T20లో 2 ఓటముల్లో వరుణ్ 5 పటాకా. అమెరికాలో చెదిరిపోతున్న భారత విద్యార్థుల కల. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామన్న ట్రంప్.